ముఖేష్ అంబానీ ఈ పేరు ప్రపంచం నలుమూలలా తెలియని వారుండరు. చిన్న వ్యాపారవేత్తగా జీవనం సాగించిన ఈయన ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు. దాదాపుగా 1,00,000 కోట్లకు అధిపతిగా కొనసాగుతున్నాడు ముఖేష్ అంబానీ. ప్రతి సంవత్సరం ట్యాక్స్ రూపంలో వేల కోట్లు కడుతున్నాడు. తన సంపాదన అంతటితో ఆపకుండా జియో అనే సంస్థను ప్రజల ముందుకు తీసుకొచ్చి తన సంపాదనను రెట్టింపు చేసుకున్నాడు. ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన సతీమణి నీతా అంబానీ కూడా అందరికీ సుపరిచితమే. ఇంటిని చక్కదిద్దడం మాత్రమే కాకుండా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ ఓనర్ గా ఉన్నారు. ఇంకా స్వతహాగా మంచి సాంప్రదాయ నృత్యకారిణి. వీళ్ళిద్దరూ చాలా వరకు ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా, బిజినెస్ ఈవెంట్ అయినా, బయటకు ఎటైనా వెళ్లాలన్నా ఇద్దరు కలిసి వెళ్తారు. వీరిద్దరికీ 3 సంతానం. పెద్ద కొడుకు అనంత్ అంబానీ, చిన్న కొడుకు ఆకాష్ అంబానీ, కూతురు ఇషా అంబానీ. తన చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిపించాలని ముఖేష్ అంబానీ నిర్ణయించుకున్నారు. అనంత్ అంబానీ పెళ్లి కార్డు విలువ దాదాపుగా 6 లక్షలు అని సమాచారం. అలా ప్రతి ఒక్క సెలబ్రిటీకి 6 లక్షల విలువ గల పెళ్లి కార్డు ఇవ్వనున్నారు అంబానీ. ఇది చూసిన నెటిజన్స్ నివ్వరపోతున్నారు. కానీ అంబానీ అంతటితో ఆగలేదు. తన కొడుకు పెళ్లి కోసం ప్రతి ఒక్క హీరో హీరోయిన్ హాజరు కావాలని 1 డే పేమెంట్ సెటిల్ చేశాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లికి రావడానికి 50 కోట్లు తీసుకున్నాడని వినికిడి. అలా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ నటులు హాజరయ్యారు. తన కొడుకు పెళ్లి గురించి ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన వరల్డ్ సింగర్ ని కూడా పిలిపించుకున్నారు. డాన్స్ల కోసం టాప్ డాన్సర్ ని పిలిపించారు. వారి కోసం దాదాపు 2,000 కోట్లు ఇచ్చాడని సమాచారం. వీరితో పాటు మైకేల్ జాక్సన్ తో సమానమైన సింగర్ జస్టిన్ బీబర్ ను తీసుకురావడానికి 1000 కోట్లు వెచ్చించారు అంబానీ. అది కూడా ఒక్క సాంగ్ కోసం. వదిలితే అంతరిక్షంలో కూడా పెళ్లి జరిపించేలా ఉన్నాడు అంబానీ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అంబానీ పెళ్లికి పెట్టే ఖర్చు వల్ల ఒక రాష్ట్రం బాగుపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇంత అద్భుతంగా పెళ్లి జరిపిస్తున్నా అంబానీకి సంతృప్తి లేదని వినికిడి. అప్పుడు తన సగం ఆస్తి 50,000 కోట్లతో భారతదేశానికి ఒకరోజు భోజనాలు ఏర్పరచాలని ఆలోచించినట్లు సమాచారం. అలా చేసే బదులు అనాథలని దత్తత తీసుకుని వారికి చదువు చెప్పించాలని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.